ఈరోజు మనం హోమ్మేడ్ హెర్బల్ బాత్ పౌడర్ కిచెన్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పెసలు 1 కప్ అండ్ శనగపప్పు 1 కప్, రైస్ 1/2 కప్. ఇది రోజ్ పెటల్ పౌడర్. ఇది ఎలా చేస్తానంటే, రోజ్ పెటల్స్ ఎండలో ఆరబెట్టేసి 2 రోజులు తర్వాత గ్రైండ్ చేస్తే బాగా స్మూత్గా పౌడర్ అయిపోతుంది. అది వీటన్నింటినీ కలిపేయాలి. మొత్తం వీటన్నింటినీ ఇలా మిక్సీ జార్లో మిక్స్ చేసేయాలన్నమాట. ఇంకొన్ని శనగపప్పు, పెసలు, రైస్ని మిక్స్ చేసేసి స్మూత్ పౌడర్లా చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకోవాలి. చూడండి, ఇలా మిక్సీలో కొద్దిగా రఫ్గా వస్తుంది పౌడరు. ఇంకా స్మూత్గా రావాలంటే ఫ్లోర్ మిల్, మీకు దగ్గరలో ఉన్న ఫ్లోర్ మిల్కి ఇచ్చేస్తే స్మూత్గా వస్తుంది పౌడర్. ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే, ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 2 స్పూన్స్ ఈ పౌడర్ వేసి, 1/2 స్పూన్ రోజ్ పెటల్ పౌడర్ వేసి మిక్స్ చేసేసి, అందులో కొద్దిగా మిల్క్ క్రీమ్, ఫ్రెష్ మిల్క్ క్రీమ్, మన ఇంట్లో పాలు మరగబెట్టుకుంటాం కదా, అందులోంచి మీగడ వస్తుంది కదా, ఆ మీగడ అది ఫుల్. ఇది బాగా మిక్స్ చేయాలి. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నా పర్వాలేదు, రోజ్ వాటర్ అయినా పర్వాలేదు. రోజ్ వాటర్ ఆఫ్. ఇది స్నానానికి ముందు బాగా అప్లై చేసేసుకొని, ఫేస్ బాడీ అంతా అప్లై చేసేసుకొని ఒక 10 మినిట్స్ మినిమం, లేదంటే ఒక 20 మినిట్స్ కనీసం ఉంచిన తర్వాత అది కొద్దిగా డ్రై అయిపోతుంది కదా, అప్పుడు ఆలివ్ ఆయిల్ ఉంటుంది కదా, ఆలివ్ ఆయిల్తో మసాజ్ లాగా చేసి తర్వాత స్నానం చేసేయాలి. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. చిన్నపిల్లలకైతే ఇంకా బాగా వర్క్ అవుతుంది అనమాట. బేబీస్కి అయితే రోజు పెట్టచ్చు, మనం కూడా రోజు చేయొచ్చు. పెద్దవాళ్ళు కూడా చాలా బాగా ట్యాన్ రిమూవల్కి బాగా వర్క్ అవుతుంది అనమాట ఇది. ఫ్రెండ్స్, మీరు ఇది ఒకేసారి ఎక్కువ పౌడర్ చేసేసుకొని ఇలా ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు. ఇది ఒక 2-3 మంత్స్ అలా ఉంటుంది. రోజు వాడితే చాలా బాగుంటుంది రిజల్ట్. వాడి చూడండి, కామెంట్ కూడా చేయండి కిందన, వాడిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.